ఎంత వెతికినా స్వాతి ఆచూకీ తెలియడం లేదు సింధు గారు. స్వాతి ఎక్కడుందో ఎలా ఉందో. బాధపడకు ఆదిత్య, ఖచ్చితంగా స్వాతి గురించి తెలుస్తుంది. మిమ్మల్ని కలిశాక నాకు నమ్మకం వచ్చింది సింధు గారు. కానీ ఎక్కడో చిన్న భయం, స్వాతిని వాళ్ళు ఏం చేస్తారో అని. ఇలా మనం స్వాతి గురించి వెతికి లాభం లేదు. మధుని ఫాలో చేస్తే తప్పకుండా స్వాతి ఎక్కడుందో తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఆ మధు స్వాతిని కలిసే తీరుతుంది. ఎవ్రీ మినిట్ ఆ మధుని నేను ఫాలో చేస్తూ వస్తాను మేడం. ఏదైనా క్లూ దొరకగానే మీకు కాల్ చేస్తాను. ఓకే, పద వెళ్దాం. ఇలా రండ్రా. చెప్పండి సార్. ఆ సింధు స్వాతి కోసం ఈ ఏరియాలోనే వెతుకుతోంది. స్వాతి ఇక్కడే ఉన్నట్టు తనకి తెలిసినట్టుంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన వెహికల్స్ ఏవి బయట పెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో స్వాతి సింధుకి దొరకకూడదు. అర్థమైందా? సరే సార్, మేము చూసుకుంటాం, మీరేం టెన్షన్ పడకండి. పోనీ. మీ అమ్మగారి మానసిక పరిస్థితి ఏం బాగోలేనట్టుంది సార్, మాకు అర్థమవుతుంది. పిచ్చి పిచ్చి అన్నావంటే నీ పళ్ళు రాళ్ళ కొడతాను. మీ అమ్మకి పిచ్చి బాగా ముద్రపోయినట్టుంది సార్. రే యష్, ఏమైందిరా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది. అయ్యో, తలనొప్పా? ఒక్క నిమిషం ఉండు, బాంబు తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? రాసిన తర్వాత కొంచెమైనా నొప్పి తగ్గిందా? యష్, ఏంట్రా ఆ కన్నీళ్ళేంట్రా? అది ఏం లేదమ్మా, బాంబు రాసావు కదా, ఆ ఘాటుకి కళ్ళు మండుతున్నాయి అంతే. రే యష్, నేనొకటి అడుగుతాను, కాదనవు కదా? ఈ అమ్మ మాట నేనెప్పుడు కాదన్నమ్మా, చెప్పమ్మా. రే, నాకు మీ నాన్నని పిల్లల్ని చూడాలనుందిరా. పదే పదే ఇలా అడుగుతున్నానని ఫీల్ అవ్వకురా. నాకిక్కడ ఉండాలని లేదురా. ఇక్కడ ఏది సరిగ్గా జరగటం లేదు. అంత ఆయోమయంగా గందరగోళంగా ఉంది అసలు. ఇక్కడే ఉంటే నాకేమైనా అవుతుందని భయంగా ఉందిరా. ఇక నుండి ఇప్పుడే మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళిపోరా. అందరూ అనుకున్నట్టుగా నేను పిచ్చిదాన్ని అని నువ్వు కూడా అనుకుంటున్నావు కదరా? లేదమ్మా, నువ్వు పిచ్చిదాన్ని ఏంటమ్మా? ఇంత చక్కగా మాట్లాడుతుంటే నేను అలా అనుకుంటానా చెప్పు? నువ్వు అలా ఏం ఫీల్ అవ్వద్దు, సరేనా? అమ్మా తమ్ముడు ఏదో డిస్కస్ చేస్తున్నారు. దేని గురించి అయి ఉంటుంది?
మరైతే నన్ను తీసుకెళ్తావారా? సరే అమ్మా, నీకు నాన్న దగ్గరికి వెళ్ళాలని ఉంది అంతే కదా? అవునరా, అవును. రేపే నిన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? రే, మీ అన్నయ్య తేజ కూడా నాతో ఇలా చాలాసార్లు చెప్పారా. అమ్మా, నిన్ను తప్పకుండా నాన్న దగ్గరికి తీసుకెళ్తానని. కానీ ఎంతవరకు తీసుకెళ్ళనే లేదురా. ఏదో ఒకటి చెప్పి వాయిదా వేస్తూనే వస్తున్నారా. రే, నిజంగా నువ్వు తీసుకెళ్తావు కదరా? నిజంగానే చెప్తున్నానమ్మా, మనం రేపు కన్ఫర్మ్గా నాన్న దగ్గరికి వెళ్తున్నాం. రే యష్, రే, మనం రేపు మీ నాన్న దగ్గరికి వెళ్తున్న విషయం పొరపాటున కూడా మీ వదినకి తెలియనివ్వకరా. తెలిస్తే ఆ రాక్షసు మనల్ని వెళ్ళనివ్వదురా, అమ్మా. వెళ్ళనివ్వదు. అదేం లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేసినా ఎంత ప్రయత్నాలు చేసి ఆపాలనుకున్నా సరే మనం నాన్న దగ్గరికి వెళ్ళే తీరుతాం. అమ్మో, వెంటనే ఈ విషయం మధుతో చెప్పాలి. కొడుకు అంటే నువ్వేరా అసలా. ఈ అమ్మ మనసుని అర్థం చేసుకున్నావు. మీ అన్నయ్య ఉన్నాడు, ఎందుకు అసలా పెళ్ళంచటు మొగుడు ఎందుకు పనికిరాడు? అమ్మా, నువ్వు కామ్గా ఉండమ్మా, నేను తీసుకెళ్తానని చెప్తున్నాను కదా, ఓకేనా? అలాగేరా, అలాగే. ముందు నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడాలమ్మా, అప్పుడే నా మనసుకి శాంతి. మధు, అక్కడ కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఇక్కడ కామ్గా వర్క్ చేసుకుంటున్నావా? ఏమైంది తేజ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైందంటావేంటి మధు? నాకైతే మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయినట్టుంది తెలుసా. తేజ, వర్క్లో ఉన్నాను, విసిగించుకో. విషయం ఏంటో చెప్పు. నువ్వేమో అమ్మని పిచ్చిదాన్ని చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తానన్నావు కదా. అవును, లాస్ట్ మినిట్లో మీ తమ్ముడొచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశాడు. లేదంటే ఈ పాటికి అత్తయ్య పిచ్చాసుపత్రిలో పేషెంట్గా ఉండేవారు. ఇప్పుడదే మా తమ్ముడు మళ్ళీ మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నాడు. ఏంటది? రేపు అమ్మని మనకు తెలియకుండా నాన్న దగ్గరికి తీసుకెళ్తానని అమ్మకు చెప్తున్నాడు. ఏంటి తెచ్చాడు బనేది? నిజం మధు, అమ్మ తమ్ముడు రూమ్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ జరిగినవన్నీ నాన్నకు చెప్పేస్తుంది. అప్పుడు నాన్నొచ్చి మన తాట తీస్తాడు మధు. అసలు యష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇప్పటిదాకా మీ తమ్ముడు మీ అమ్మ పిచ్చిదని నమ్మేశాడనుకున్నాను. అసలు యష్కి ఈ ఆలోచన ఎందుకొచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు మధు. అంటే మీ తమ్ముడు మీ అమ్మకి పిచ్చుందని ఇంకా కన్ఫర్మేషన్కి రాలేదన్నమాట. నిజంగా నమ్మినట్టే మన ముందు యాక్ట్ చేస్తున్నాడే, లేదా మీ అమ్మ బాధపడకూడదని మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్తానని చెప్తున్నాడా? తమ్ముడు అమ్మని నిజంగా నాన్న దగ్గర తీసుకుని వెళ్తే ఇక మనం చేసేది ఏమి ఉండదు మధు. ఇన్ని రోజులు మనం జాగ్రత్తగా ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. మన లైఫే బ్లాస్ట్ అయిపోతుంది. మనం ఏదో ఒకటి చేసి ఆపాలి మధు. చేస్తాను తేజ, చేస్తాను. మన లైఫ్లు ప్రమాదంలో పడబోతున్నాయంటే చూస్తూ ఎలా ఉంటాను? ఈ రాత్రికి మీ అమ్మ పిచ్చిదని మీ తమ్ముడు స్ట్రాంగ్గా నమ్మాలి, నమ్మేలా చెయ్యాలి. చేస్తాను.
తాతయ్య ఆ, అమ్మ ఇంకా రాలేదేంటి? ఏదో పని మీద బయటికి వెళ్ళింది కదా, వచ్చేస్తుందిలే. ఏమొస్తుందో ఏంటో అసలు మాకు బోర్ కొడుతుంది ఇంట్లో. అంత బోరు కొడుతుంటే ఇద్దరూ కలిసి హాయిగా ఏదైనా ఆటాడుకోవచ్చు కదా. ఎంతసేపు అని మేమిద్దరమే ఆడుకుంటాం. సరే అయితే రేపటి నుంచి నేను కూడా మీతో జాయిన్ అవుతానులే. ముగ్గురం కలిసి ఆడుకుందాం. అవును, మీ ఇద్దరూ భోంచేశారా? చేసాం. తినేశారు కదా, ఇక వెళ్ళి పడుకోండి. వెళ్ళండి, వెళ్ళండ్రా. తాతయ్య మళ్ళీ ఏంట్రా? మాకు మా నాన్న దగ్గరికి వెళ్ళాలనుంది. నాన్నని మేము చాలా మిస్ అవుతున్నాం తాతయ్య. అవును తాతయ్య, అమ్మని అడిగితే నాన్న గురించి ఏం చెప్పడం లేదు. నువ్వైనా మమ్మల్ని మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళవా? ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ తాతయ్య. మీరు మీ అమ్మ ఇలా మీ నాన్నకు దూరంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. కానీ తప్పడం లేదు. ఎవరెవరో చేసిన తప్పులకి మీరు మీ అమ్మ శిక్ష అనుభవిస్తున్నారు. అది తలుచుకున్నప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది. మీ పసి మనసుల కోసమైనా ఆ దేవుడు తొందరగా మన ఫ్యామిలీని కలిపితే బావుండు. అసలు ఎందుకు తాతయ్య అమ్మా నాన్న ఎప్పుడు గొడవ పడుతుంటారు? అది చెప్పినా అర్థం చేసుకునే వయసు మీకు లేదు. వద్దులే, మీ అమ్మా నాన్నల గొడవల గురించి మీరెక్కువగా ఆలోచించకండి. వెళ్ళి పడుకోండి. తాతయ్య ఒకసారి నాన్నతో ఫోన్లో మాట్లాడతాం. ప్లీజ్ నాన్నకి ఫోన్ చేయవా? ప్లీజ్ తాతయ్య. మీ అమ్మొచ్చాక తనని అడిగి మీ నాన్నతో మాట్లాడుదురులే. వెళ్ళండి. అమ్మ వస్తే ఏదో ఒకటి చెప్పి నాన్నతో మాట్లాడనివ్వదు రిషి. మనమే ఫోన్ చేసి నాన్నతో మాట్లాడదాం. గుడ్ ఐడియా. అయితే తాతయ్య ఫోన్ తీసుకురా, మనం మన రూమ్కెళ్ళి నాన్నకి కాల్ చేద్దాం. పద పద. చంద్రకి ఇలాంటి నేత చీరలంటే చాలా ఇష్టం. రేపు ఇదే కట్టుకుని తన దగ్గరికి వెళ్ళాలి. రిషి రా. రిషి నార్మల్ కాల్ వద్దు, నాన్నకి వీడియో కాల్ చేయి. అలాగే శశి. యష్ ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టి వెళ్ళాడా? ఎవరో వాడికి కాల్ చేస్తున్నట్టున్నారే. యష్, రే యష్, నీ ఫోన్ రింగ్ అవుతుందిరా. చంద్ర వీడియో కాల్ చేస్తున్నాడు. చంద్ర, నానమ్మా, రిషి, శశి, మీరా? మీ తాతయ్య లేరారా? తాతయ్య స్నానం చేస్తున్నారు నానమ్మా. నాన్నతో మాట్లాడదామని మేమే తాతయ్య ఫోన్ తీసుకుని వీడియో కాల్ చేశాం. పిల్లలు, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో అసలు. ఎలా ఉన్నారు నాన్న?
మేమంతా ఇక్కడ బానే ఉన్నాం నానమ్మ. నువ్వక్కడ ఎలా ఉన్నావు అసలా? ఎలా ఉంటాను? దిగులుతో బాధగా ఉన్నాను. ఎందుకు నానమ్మా నీకు దిగులు బాధ? మీరు మీ తాతయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, బాధ ఉండదా మరి? అంత బాధపడుతూ అక్కడ ఉండటం ఎందుకు నానమ్మ? నాన్నతో పాటు నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు కదా. అప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏ నేనే రావాలా? మీరు ఈ నానమ్మ దగ్గరికి రావచ్చు కదరా. మేం నీ దగ్గరకు వద్దామనుకున్న ప్రతిసారి ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం నానమ్మా. మా దగ్గరికి రావచ్చు కదా. ప్లీజ్ నానమ్మ, రా నానమ్మ, ప్లీజ్ నానమ్మ. నా మనసులో మాటే మీరు చెప్తున్నారా? ఇదిగో ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి. రేపు నేను మీ నాన్న కలిసి అక్కడికే వచ్చేస్తున్నాం తెలుసా? నిజంగానా నానమ్మా? నాన్న నువ్వు మా దగ్గరికి వచ్చేస్తున్నారా? అవునరా. ఇదిగో మీ నాన్నే నన్ను దగ్గరుండి మీ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇంత గుడ్ న్యూస్ చెప్పావు నానమ్మ. ఇప్పుడైతే మాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఇంతకీ మీ తాతయ్య ఎలా ఉన్నారా? తాతయ్య ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తారు నానమ్మా. మాలాగే తాతయ్య కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నారు. ఉండు నానమ్మా, తాతయ్యని పిలుచుకొస్తాను. వద్దు వద్దు రిషి, మీ తాతయ్యనేమి పిలవద్దు. ఏ ఎందుకు పిలవద్దు నానమ్మా? మీ తాతయ్యతో నేను మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అసలు. ఇలా ఫోన్లో వద్దు. రేపు ఎలాగో నేను అక్కడికి వస్తున్నాను కదా, నేను అక్కడే మాట్లాడతానే. ఓహో, తాతయ్యని సర్ప్రైజ్ చేస్తావన్నమాట. అయితే ఓకే. మీరు ఫోన్ చేశారా? ఓ, ఎప్పుడో చేశాం. సరే నాన్న, ఇక వెళ్ళి పడుకోండి. నానమ్మ, రేపు నిజంగానే వస్తున్నావు కదా? నిజంగానే వస్తున్నానరా, ఒట్టు. ఇక మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీతో పాటు అక్కడే ఉండిపోతాను. ఇక నుంచి మనందరం కలిసే ఉంటాం, సరేనా? సరే నానమ్మా, ఉంటాం. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ పిల్లలు. జాగ్రత్త నాన్న. లవ్ యూ నానమ్మ. బాయ్. గుడ్ నైట్. బాయ్. దేవుడా, నా మొర ఇప్పటికీ ఆలకించావా? నా మనవడు నా మనవరాల్ని చూశాను, వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడింది, సంతోషంగా ఉంది. తాతయ్య. పిల్లలు, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? చెప్తాను తాతయ్య. అమ్మని కూడా రాని. అమ్మా, అమ్మా, అమ్మా. ఏమైంది? ఫుల్ హ్యాపీగా ఉన్నామమ్మా మేము. దేనికి? రేపు మార్నింగ్ నాన్న నానమ్మ మన దగ్గరికి వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నట్టు మీకెవరు చెప్పారు? నానమ్మే చెప్పింది. మీ నానమ్మ ఫోన్ చేసిందా? లేదు తాతయ్య, నీ ఫోన్ తీసుకొని మేమే నానమ్మకి ఫోన్ చేశాం. నానమ్మ లిఫ్ట్ చేసి మాట్లాడింది. నాన్నే నానమ్మని తీసుకుని ఇక్కడికి వస్తున్నారంట. నానమ్మే చెప్పింది. మీరు చెప్పేది నిజమారా? ప్రామిస్ తాతయ్య,
కన్ఫర్మ్ గా రేపు నానమ్మ వాళ్ళు వస్తున్నారు. ఇక మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనని నానమ్మే చెప్పింది. ఇక నుంచి మనం అందరం కలిసే ఉంటామని కూడా నానమ్మే చెప్పింది. తాతయ్య, రేపు నానమ్మ నీకేదో సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతుంది అసలు. అమ్మా సింధు, ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరబోతోంది. మీ అత్తయ్య పూర్తిగా మారిపోయింది. అందుకే ఎవరు మంచో ఎవరు ముఖ్యమో అనేది అర్థం చేసుకుంది. ఇక మనకి సమస్యలన్నీ తీరిపోయినట్టేనమ్మా. అత్తయ్యకేం కాలేదని, బాగానే ఉన్నారని, త్వరలోనే వచ్చి పిల్లల్ని మావయ్యని తీసుకెళ్తానని యష్ నాతో అన్నాడు. అంటే నిజంగానే అక్కడ అత్తయ్య బానే ఉన్నారా? నా కళ్ళతో నేను చూసిందంత భ్రమ. పిల్లల్ని తీసుకెళ్లడానికే యష్ అత్తయ్యతో కలిసి ఇక్కడికి వస్తున్నాడా? నా పిల్లలు మళ్ళీ ఈ అమ్మకి దూరం అవుతారా? ఎవరది? కిచెన్ లో ఎవరక్కడ? ఎవరది? ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారు ఇంట్లో? ఏమైందమ్మా నీకు? అత్తయ్య, అమ్మా ఏమైందమ్మా? ఏయ్, ఈ మధు! ఏయ్, ఏమి అత్తయ్య మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు?